ముగ్గురి కన్నా వారి పేరు మోసిన వారి అభిషేక్ అందరికీ తెలుసు. చూడండి, ఇంకెవరు తెలుసు? బెనాయా అందరికీ తెలుసు. కానీ వారికన్నా ఈ యోషేబెత్ అనేవాడే గొప్పవాడు. చూడండి, మళ్ళీ అందులో ఆ ముగ్గురు పేర్లు రాశాడు కదా, ఎలియాజర్ పేరు పైన పెట్టచ్చు, లేకపోతే షమ్మా పేరు పైన పెట్టచ్చు. లేదు, యోషేబెత్ పేరు మాత్రమే పైన ఉంది. ఎందుకయ్యా అనంటే ఇతడికి అంగు ఆర్భాటాలు లేవు. దేవునికి స్తోత్రం చెప్దామండి. తనను తాను తగ్గించుకొని బ్రతికేవాడు, నేనెంతటి వాడిని అని బ్రతికేవాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఏదైనా చిన్న విషయము మనం చేస్తే చాలు దాన్ని ఎంతో ఘనంగా చెప్పుకుంటూ ఉంటాం, ఎంతో గొప్పగా మనము చెప్పుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అమ్మా, ఒక ఫ్యాన్ కొంటే చాలు, ఆ ఫ్యాన్ కొన్నానని ఎంతోమందికి మనం చెప్తాం, ఎన్నో విధాలుగా మనం చెప్తాం. నేను ఆ పరిచర్య చేశానని, నేను ఈ పరిచర్య చేశానని, నేను ఆ పరిచర్యలో ఉన్నానని, నేను ఈ పరిచర్యలో ఒక చిన్న కార్యం చేసి మందిరంలో ఎంతోమందికి చెప్పుకుంటూ ఉంటాం. ఎవరికైనా సహాయం చేసామనుకో, నేను వారికి సహాయం చేశాను తెలుసా అని చెప్పి ఎంతోమందికి చెప్పుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్దామండి, రెండు చేతులు పైకెత్తి చెప్దామండి. కానీ యోషేబెత్ ఎంత గొప్ప కార్యం చేసినా 800 మందిని చంపాడంటండి ఒక్కడ నిలబడి. అయినప్పటికీ కూడా మనం నెమ్మదస్తుడై మనడు బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. అందుకే చూడండి, నా దేవుడు తగ్గించుకున్న వారిని, నా దేవుడు హెచ్చించుకున్న వారిని తగ్గించుకున్నవాడు, దేవునికి తగ్గించువాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి.